టికెట్ లేకుండా థియేటర్లోకి ఎంటర్ అవుతున్నాడు అని అభినవ్ మీద థియేటర్ ఓనర్కి కంప్లైంట్ చేశాడు దేవా. టికెట్ లేకుండా లోపలికి రానివ్వను, బయటికి పో, నా థియేటర్ ముందు గొడవ జరిగితే నేను అస్సలు సహించను అంటూ థియేటర్ ఓనర్ రూడ్గా మాట్లాడడంతో అభినవ్కి చిరాకొచ్చింది. ఇద్దరి మధ్య గొడవైనప్పుడు ఏం జరిగిందో 2 సైడ్స్ వినాలి అని మీకు తెలియకపోవడం వెరీ బ్యాడ్. నేను కామ్గా ఉన్నానని వాళ్ళు నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. బై ది వే, నేను థియేటర్లోకి వెళ్లడం లేదు, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని ఆన్సర్ చేశాడు అభినవ్. కథలు బాగానే అల్లుతున్నావులే గాని అక్రమ్ సారు జాబులో నుంచి పీకేశారు కాబట్టి థియేటర్లో పాప్కార్న్ అమ్ముకునే జాబు కోసం వచ్చానని ఒప్పుకో అని ఎగతాళి చేసింది వైభవి. ఆమె వైపు కోపంగా చూసిన అభినవ్, నీ చీప్ క్యారెక్టర్ ఎప్పటికీ బాగుపడదు అని ప్రూవ్ చేసుకున్నావు. నాకు టికెట్ లేకుండా థియేటర్లోకి వెళ్లే అవసరం లేదు, పాప్కార్న్ అమ్మే కర్మ అంతకన్నా లేదు అని అన్నాడు. దాంతో దేవా మరింత రెచ్చిపోయాడు. ఇదేమన్నా నీ బాబు కట్టించిన థియేటర్ అనుకున్నావా మిస్టర్ అభినవ్ ఘట్టమనేని? పర్మిషన్ లేకుండా లోపలికొచ్చేసి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాను అని చెప్తే నమ్మడానికి జనం పిచ్చోళ్ళు కాదు అని వెటకారంగా అన్నాడు. మా నాన్న గురించి మాట్లాడితే నీ ప్రాణం తీస్తాను అంటూ దేవా కాలర్ పట్టుకున్నాడు. ఏం చేస్తారో నువ్వు, ఏం చేయగలవు అంటూ దేవా కూడా అభినవ్ గొంతు పట్టుకోబోయాడు. అప్పటి వరకు వాళ్ల డిస్కషన్ వింటున్న లోకేష్ అభినవ్ ఘట్టమనేని అన్న పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు. వెంటనే దేవా నడుముని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా పక్కకు లాగేసి, ఎవడ్రా నువ్వు, నా థియేటర్ ముందు గొడవ చేస్తున్నావు, మర్యాదగా అవతలకపోతావా లేదా అని ఫైర్ అయ్యాడు లోకేష్. దాంతో బిత్రపోయిన దేవా, ఏయ్ నేనేం చేశాను అని రోషంగా అరిచి తన షర్ట్ సరిచేసుకున్నాడు. అతనికి ఆన్సర్ చెప్పకుండా ఓరా అంటూ అభినవ్ దగ్గరికి ఒక్క గంతులో వెళ్లిన లోకేష్, సార్ నిజంగా మీరేనా అభినవ్ ఘట్టమనేని అని ఆత్రంగా అడిగాడు. అతని వైపు విచిత్రంగా చూసిన అభినవ్, నేనే అని సమాధానం చెప్పాడు. దాంతో లోకేష్ బిహేవియర్ మారిపోయింది. సారీ సార్, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను, లోపలికి రండి సార్ వెళ్దాం అని అభినవ్ని ఇన్వైట్ చేశాడు. అది చూసిన దేవాకి పౌరుషం పొడుచుకునొచ్చింది. రేయ్, మైండ్ దొబ్బిందా? థియేటర్ మొత్తం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది నేను, వాణ్ణి లోపలికి తీసుకెళ్తావేంట్రా అని గొంతు చించుకొని అరిచాడు. దాంతో లోకేష్ వెనక్కి తిరిగి, ఎప్పుడు బుక్ చేసుకున్నావు నాయనా అని వెటకారంగా అడిగాడు. ఈవినింగ్ షో స్టార్ట్ అవబోయే 2 గంటల ముందే నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అని రోషంగా అన్నాడు దేవా. కానీ ఈరోజు మొత్తం ఈ థియేటర్ వేరే పేరు మీద బుక్ అయింది అని చావు కబురు చల్లగా చెప్పాడు లోకేష్. ఇంపాసిబుల్, నేను ఆన్లైన్ పేమెంట్ చేసినట్టు ప్రూఫ్ ఉంది అని ఉక్రోషంగా అంటూ తన ఫోన్ బయటికి తీశాడు దేవా. మేబీ కంప్యూటర్ ఎర్రర్ వచ్చి ఉండొచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది కాబోలు, బట్ డోంట్ వరీ, 1 వీక్లో నీ మనీ నీకు రిఫండ్ చేస్తాం అని విసుక్కున్నాడు లోకేష్. దాంతో దేవాకు ఇంకా అవమానంగా అనిపించింది. బుల్షిట్, థియేటర్ని ఎవడు బుక్ చేసుకున్నాడో చెప్పు, డబుల్ పేమెంట్ చేస్తాను. ఈ ఈవినింగ్ థియేటర్ నాకు కావాలి, నా గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాను అని మొండిగా అన్నాడు. నీకు ఆ ఛాన్స్ లేదు, గొడవ చేయకుండా పో, వచ్చే వారం బుక్ చేసుకో, లేదంటే రేపు రా చూద్దాం అని వార్నింగ్ ఇచ్చాడు లోకేష్. చూస్తా, నీ థియేటర్ అంతు చూస్తా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, నిన్ను కోర్టుకు లాగుతాను అంటూ మండిపడ్డాడు దేవా. నువ్వు నీ కేసు నన్నేం పీకలేవు, ఇంకా ఇక్కడే ఉంటే నిన్ను పోలీస్ వ్యాన్ ఎక్కించడం ఖాయం అని బెదిరించాడు లోకేష్. ఆ తర్వాత అభినవ్ వైపు తిరిగిన లోకేష్, మీరు నందిత మేడం కోసం వెయిట్ చేస్తున్నారు కదా అని చాలా గౌరవంగా అడిగాడు. అతని నోటి నుండి నందిత పేరు విని అభినవ్ షాక్ అయ్యాడు. యా, ఆమె నన్ను ఇక్కడికి పిలిచింది, కానీ ఆమె అసలు పేరు మీకెలా తెలుసు అని అడిగాడు. నేనన్నీ వివరంగా చెప్తాను సార్, మీరు లోపలికి రండి అంటూ అభినవ్ని గౌరవంగా లోపలికి తీసుకెళ్లాడు లోకేష్. వాడో డెలివరీ బాయ్ గాడు, ఒక థియేటర్కి మేనేజర్ అయ్యుండి వాడికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావేందిరా వెర్రి పుష్పం అని వెనక నుంచి ఎగతాళిగా అరిచాడు దేవా. సెక్యూరిటీ అని గట్టిగా అరిచిన లోకేష్, వాడెవడో బాగుతున్నాడు చూడండి, ఈ ఏరియాలో వాళ్ళు మళ్ళీ కనపడకూడదు, కీళ్లు విరిచి థియేటర్ ఎదురుగా పేమెంట్ మీద పడేయండి అని వాళ్ళకి ఆర్డర్ వేశాడు. బాగా బలంగా దిట్టంగా ఉన్న సెక్యూరిటీ గార్డులు హాకీ స్టిక్స్ తీసుకొని దేవా వైపు అడుగులు వేస్తున్నారు. అప్పటికే డీప్ షాక్ లో ఉన్న వైభవి తమ వైపు వస్తున్న సెక్యూరిటీ గార్డులని చూసి భయపడింది. ఇప్పుడు సీన్ క్రియేట్ చేయకు దేవా, టైము వాడికి అనుకూలంగా ఉంది, ప్లీజ్ వాడి సంగతి మళ్ళీ చూద్దాం అంటూ దేవాని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయింది. లోకేష్తో పాటు థియేటర్ లోపలికి వెళ్లిన అభినవ్కి థ్రిల్లింగ్గా అనిపించింది.
అప్పటిదాకా దేవా సైడ్ మాట్లాడి సడన్ గా వాడికి ఊహించని కౌంటర్ ఇచ్చిన లోకేష్ తనని రాయల్ గా ట్రీట్ చేస్తూ లోపలికి తీసుకొచ్చినందుకు అభినవ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నందిత మేడం మధ్యాహ్నం లోపే వస్తానని చెప్పారు సార్, కానీ ఎందుకు లేట్ అయ్యారో మరి. మీరు ఈలోగా టీ స్నాక్స్ తీసుకుంటే బాగుంటుంది అని మర్యాదగా అన్నాడు లోకేష్. అతని మొహంలోకి చూసిన అభినవ్, హర్యానా అసలు పేరు నందిత అని నీకెలా తెలుసు అని ప్రశ్నార్థకంగా అడిగాడు. మీకెలా తెలుసో నాకు కూడా అలాగే తెలుసు సార్, నాకు మరో నిజం కూడా తెలుసు అంటూ టక్కున మోకాళ్ల మీద కూర్చుని, సాహో టైగర్ సాహో, అన్యాయాన్ని వేటాడ్డానికి టైగర్ తిరిగొచ్చాడని నాకు తెలుసు అంటూ అభినవ్ చేతిని అందుకుని తన కళ్లకు అద్దుకున్నాడు లోకేష్. అభినవ్ మనసు పులకరించింది. లోకేష్ కూడా తన టీం మెంబర్ అని అర్థమయ్యాక ఆనందంగా ఉంది. లోకేష్ 2 భుజాలు పట్టుకుని అతన్ని పైకి లేపి, ఇన్నాళ్లు టైగర్ ఆశయాన్ని, అతని టీంని సజీవంగా ఉంచినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను అని మనస్ఫూర్తిగా అన్నాడు. కాని అప్పటికే తలదించుకున్న లోకేష్, కానీ నేను తప్పు చేశాను టైగర్, నాలోని ఈ గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ పోదు, నేను పాపాత్ముణ్ణి, హంతకుణ్ణి అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని మాటలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో, ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు అభినవ్. ఆ రోజు అంటూ ఏడ్చిన లోకేష్, సంజయ్ సార్ చావుకి కారణం నేనే. నేను పార్టీకి పిలవకపోతే సంజయ్ సార్ బయటకొచ్చేవాళ్లు కాదు, బుల్లెట్కి బలయ్యేవాళ్లు కాదు అన్నాడు లోకేష్. అతని మాటలకి అభినవ్ ఉలిక్కిపడ్డాడు. అసలేం జరిగింది? నీకు నాన్నకి ఎలా పరిచయం అని అడిగాడు అభినవ్. చిన్నప్పుడు నిన్ను భుజాల మీద ఎక్కించుకొని మోసిన నన్ను మర్చిపోయావా టైగర్? బాబాయ్ బాబాయ్ అంటూ క్షణం కూడా వదలకుండా తిరిగేవాడివి కదా అని ఎమోషనల్గా అడిగాడు లోకేష్. దాంతో అభినవ్ కాళ్ల కింద నేల కదిలినట్టనిపించింది. 2 అడుగులు వెనక్కి వేశాడు. అతని కళ్ల ముందు ఫ్లాష్ బ్యాక్ మెరిసింది. నాన్న, నీతో పాటు నీ కారులోనే కూర్చుంటాను అని అభినవ్ మొండిగా అడిగాడు. నువ్వు కారులో కూర్చోకూడదు టైగర్, నాకంటే నువ్వే గ్రేట్ కదా, అందుకే బాబాయ్తో కలిసి రావాలి అంటూ అతన్ని విడిగా ఒక కారులో కూర్చోబెట్టాడు సంజయ్. సెక్యూరిటీ రీజన్స్ వల్ల తన కారులో సంజయ్ ఎవ్వరినీ ఎక్కించుకునేవాడు కాదు. ఆల్రెడీ భార్యని కూడా పోగొట్టుకున్నాడు. అందుకే అభినవ్కి ఏం కాకూడదని కొడుకుని కాపాడుకోవడం కోసం చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఆ రోజు ఇంటి దగ్గర బయలుదేరుతున్న సందర్భం కళ్ల ముందు మెదలగానే, నువ్వు నన్ను దూరం పెడుతున్నావు, ప్రేమ చూపించడం లేదు అని చాలాసార్లు అనుకున్నాను, కానీ నా సేఫ్టీ కోసం ఆలోచించావు అనుకోలేదు నాన్న అని మనసులో బాధగా అనుకున్నాడు. నేను మూర్ఖంగా బిహేవ్ చేశాను టైగర్, అందుకే సంజయ్ సార్ చనిపోయాడు అని లోకేష్ మళ్లీ చెప్పాడు. ఆ రోజు ఇంకో కారులో ట్రావెల్ చేస్తూ ఉండగా విండో గ్లాస్ చీల్చుకుని వచ్చిన బుల్లెట్ లోకేష్ వీపులో దిగబడ్డం, కారు స్టీరింగ్ అదుపు తప్పి చెట్టుకి ఢీకొట్టడం, అతను స్పృహ తప్పడం అన్నీ గుర్తొచ్చాయి. స్పృహ తప్పి పడిపోతూ కూడా సంజయ్ సార్ ఎలా ఉన్నారో, ఆయనకేమీ కాకూడదు అంటూ కలవరించిన లోకేష్ బాబాయ్ గుర్తొచ్చాడు. టైగర్, నీకేదైనా జ్ఞాపకం వచ్చిందా అని లోకేష్ అడగడంతో ఉలిక్కిపడి అతని వైపు చూశాడు అభినవ్. గుర్తొచ్చింది బాబాయ్, ఆ రోజు నన్ను కాపాడింది, బుల్లెట్ నాకు తగలకుండా నీ ప్రాణం అడ్డేసింది నువ్వే కదా అని ప్రేమగా అన్నాడు. దాంతో లోకేష్ మరింత బాధతో మెలికలు తిరుగుతూ, నన్ను క్షమించు టైగర్, నన్ను క్షమించు, నా వల్లే నీ జీవితం నాశనమైంది, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుంది, కానీ నేనేం చేసినా సంజయ్ సార్ని వెనక్కి తీసుకురాలేను అని ఏడ్చాడు. అతని బాధలో నిజాయితీ గమనించిన టైగర్ అతన్ని దగ్గరకు తీసుకుని, ఊరుకో బాబాయ్, ఇందులో నీ తప్పేం లేదు, నమ్మించి నాన్నను వెన్నుపోటు పొడిచిన ఆ శత్రువుని నా చేతులతోనే చంపాలి అని కసిగా అనడంతో లోకేష్ మనసు తేలికపడింది. నా మీద నీకింత ప్రేముంది కదా బాబాయ్, మరి నేళ్లలో నా కోసం నువ్వు ఎందుకు వెతకలేదు? నాన్న చనిపోగానే టైగర్ అవసరం నీకు లేదనుకున్నావా అని బాధగా అడిగాడు అభినవ్. అతని కళ్లలో ఒక కన్నీటి బొట్టు గిర్రును తిరిగింది. అలా అనుకు టైగర్, నేను భరించలేను, నీకోసం నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ నువ్వు నాకు దొరకలేదు. మళ్లీ మళ్లీ ఆ దారుణమైన రాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడు జరిగిన కారు పేలుళ్ళలో నువ్వు కూడా మీ నాన్నతో పాటు చనిపోయి ఉంటావనిపించింది, అందుకే మౌనంగా ఉండిపోయాను అని చెప్పాడు లోకేష్. అతని మాటలతో అభినవ్ గుండెకు ఇంకా గాయమైంది. అలా జరిగినా బావుండేది బాబాయ్, నాన్నతో పాటు నేను వెళ్ళిపోయుంటే అంటూ మాట్లాడలేక ఆపేశాడు. టైగర్, టైగర్, అలాంటి మాటలు మాట్లాడి నన్ను చిత్రవద చేయకు, నీకు కోపంగా ఉంటే నన్ను చంపు, నీకోసం చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ అభినవ్ కాళ్ల మీద పడిపోయాడు లోకేష్. బాబాయ్ అంటూ అతన్ని పైకి లేపి హత్తుకున్న అభినవ్, నాకంటూ ఆప్తుడివి నువ్వు ఒక్కడివే బాబాయ్, క్షమించమని అడక్కు, నేను తట్టుకోలేను అన్నాడు.
ఇక ఈ జీవితం నీకే అంకితం టైగర్ అని అభినవ్ని అక్కడ్నుంచి లోపల ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు లోకేష్. సోఫాలో కూర్చుంటూ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని నందిత చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది అని నవ్వాడు అభినవ్. అవును, తను కాల్ చేసి టైగర్ వచ్చాడు, థియేటర్ ఖాళీగా ఉంచు అని ఆర్డర్ వేసింది. నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినంత సంతోషం వేసింది అని ఆనందపడుతూ చెప్పాడు లోకేష్. అతని కళ్లలో ఆనంద బాష్పాలను చూసి అభినవ్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. సర్ప్రైజులివ్వడం నందితకు బాగా అలవాటు అని అభినవ్ అనగానే, నీ గుర్తుందా టైగర్, చిన్నప్పుడు నువ్వు కనిపించకపోతే నందిత క్షణం కూడా ఉండగలిగేది కాదు, ఎప్పుడు తోకలాగా నీ వెనకే తిరుగుతూ ఉండేది అని గుర్తు చేశాడు లోకేష్. అవును బాబాయ్, చాలా అల్లరిపిల్ల అంటూ థియేటర్ చాలా బాగా కట్టావు బాబాయ్, సిటీలో దీన్ని మించింది లేదు అన్నాడు అభినవ్. ఆ సంగతి వదిలే టైగర్, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని లోకేష్ ఆప్యాయంగా అడుగుతూ ఉండగా డోరు తెరుచుకొని లోపలికొచ్చింది ఆర్యానా. ఏంటి, నేను రాకముందే మీటింగ్ మొదలైందా? నాకు చెప్పకుండా ఏం సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు అని చిరుకోపంతో వాళ్ళని క్వశ్చన్ చేసింది. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను, కానీ నన్నెందుకు పిలిచావో చెప్పు అని అడిగాడు అభినవ్. మీ ఇద్దరినీ కలపాలని నా మొదటి ప్లాన్. పాపం అంకుల్కి నువ్వంటే చాలా ప్రేమ. టైగర్ తిరిగొచ్చాడు అని తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారనిపించింది. అతని కళ్ళలో సర్ప్రైజ్ చూడాలనుకున్నాను. బట్ బ్యాడ్ లక్, ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయిపోయాను, గోల్డెన్ మూమెంట్ మిస్ చేసుకున్నాను అని బాధగా మొహం పెట్టి చెప్పింది ఆర్యానా. అది కూడా యాక్సిడెంటల్గా జరిగిపోయింది నందిత, ఎవడో వేస్ట్ ఫెలో గొడవకు రావడంతో అభినవ్ని గుర్తుపట్టాను అని నవ్వాడు లోకేష్. అదంతా సరే, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అంటూ అభినవ్ ఎదురుగా కూర్చుంటూ, రేపు మనోజ్ సిటీకొస్తున్నాడు అని చెప్పింది ఆర్యానా. అభినవ్ ఏమాత్రం ఊహించని న్యూస్ అది. అతని ఫేస్ డల్ అయిపోయింది. మనోజ్ వస్తే ఇద్దరూ ఎదురుపడక తప్పదు, కొన్ని నిజాలు మాట్లాడుకోక తప్పదు. టైగర్ వచ్చాడని ప్రపంచానికి తెలిసిపోతుంది. అది అప్పుడే జరగడం అభినవ్కి ఇష్టం లేదు. ప్రోటాన్ కంపెనీలో జరిగే అవకతవకలు కనిపెట్టడానికి, రాణి మీద నిఘా పెట్టడానికి అతను అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేసి కొన్ని గంటలు మాత్రమే గడిచాయి. అందుకే అనుమానంగా ఆర్యానా వైపు చూస్తూ, మనోజ్ రావడానికి 2 నెలలు పడుతుందని అక్రమ్ చెప్పాడు, ఇప్పుడు సడన్ గా రావడం వెనక ఏదైనా మిస్టరీ ఉందా అని కొంచెం టెన్షన్గానే అడిగాడు అభినవ్. అదంతా నాకు తెలీదు, కానీ నువ్వు సడన్ గా టెన్స్ అవుతున్నావేంటి? నీ కంపెనీ, నీ ప్రాపర్టీస్ అన్నీ నీ చేతికొస్తాయి, పండగ చేసుకోవాలి బావా అని చిలిపిగా నవ్వింది. షటప్ అని ఆమెను మందలించిన అభినవ్, అవన్నీ స్వాధీనం చేసుకోవడం అంటే మోయలేనంత బరువును జీవితాంతం చిరునవ్వుతో మోయడమే అని క్లారిటీ ఇచ్చాడు. అది ఎప్పటికైనా నువ్వే మొయ్యాల్సిన బాధ్యత, భయమెందుకు అని అడిగింది ఆర్యానా. మన కంపెనీలో కోవర్ట్ ఉన్నాడని నీక్కూడా తెలుసు, తను ఎవరో బయటపడే వరకు నేను అండర్ కవర్లో ఉండాలి అని చెప్పాడు అభినవ్. అతని వైపే చూస్తున్న ఆర్యానా మాట్లాడుతూ, ఆలోచిస్తే మనోజ్ సడన్ గా రావడం ఏంటి అని నాక్కూడా డౌట్గానే ఉంది అని చెప్పింది. మనోజ్ మూడీ ఫెలో అని నీక్కూడా తెలుసు కదా నందిత, ఎక్కడో ఏదో మూడ్ ఆఫ్ అయి ఉంటుంది, అందుకే వచ్చేస్తున్నాడు కావచ్చు అని క్యాజువల్గా అన్నాడు అభినవ్. ఓకే, కానీ మనోజ్ వచ్చాక నువ్వు కోవర్ట్ని ఎలా పట్టుకుంటావు, నీ స్ట్రాటజీ ఏంటి అని అభినవ్ని అడిగింది ఆర్యానా. సమాధానం కోసం ఆలోచిస్తున్నట్టు ఆమె కళ్ళలోకి డీప్గా చూశాడు అభినవ్. అతను ఏం చెప్తాడా అన్నట్టు లోకేష్ కూడా ఎదురు చూస్తున్నాడు. మనోజ్ టైగర్ల మధ్య గొడవ మొదలవుతుందా? టైగర్ ఐడెంటిటీ అందరికీ రివీల్ అవుతుందా? టైగర్ స్ట్రాటజీ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.